భిన్నత్వంలో ఏకత్వం అనే దాంట్లోనే భారతదేశ గొప్పతనం అనేది కూడా ఇమిడి ఉంది. విభిన్న జాతులు, సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు, అసలు అంటే వివిధ రకాల అందరూ కూడా ఏకతాటిపై కలిసి ఉండడమే భారతదేశ గొప్పతనం. సరే, కొందరు దరిద్రులు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం జనాల మధ్య ద్వేషాన్ని నింపి ఏదో చలిమంటగా అంచుకునే ప్రయత్నం చేసినా అటువంటివి ఎక్కువ కాలం సాగవు. తాత్కాలికంగా అటువంటి వాళ్ళు పై చేయి సాధించేది కనిపించినా అది ఎప్పటికీ కూడా భారతదేశ సమాజానికి మంచి చేయదు. పోనీయండి. అయితే తాజాగా ఒక వీడియో చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో హేమలత అనే ఒక చిన్న పాపట వాళ్ళ తండ్రి చనిపోయారు. తల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఆ చిన్నారి ఒంటరి అయిపోయిన ఆ చిన్నారిని అబ్దుల్ బాషా షాబీనా అనే దంపతులు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. చిన్నప్పుడే సొంత కూతురిలాగా పెంచారు, చదివించారు, పెద్ద చేశారు. వాళ్ళ శక్తి మేర బ్రహ్మాండంగా పెంచారు. ఆ అమ్మాయి హిందూ అమ్మాయి కదా, కంప్లీట్గా హిందూ సంప్రదాయాల ప్రకారమే పెంచారు అమ్మాయిని. వీళ్ళు ముస్లిం దంపతులే, కానీ అమ్మాయిని మాత్రం పూర్తిగా హిందూ సాంప్రదాయాల ప్రకారమే పెంచారు. చివరికి ఒక హిందూ యువకుడినే చూసి ఒక కళ్యాణ మండపంలో ఆదివారం రోజు అంటే నిన్న ఒక కళ్యాణ మండపంలో పూర్తి హిందూ సాంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. రెండు మతాలకు సంబంధించిన పెద్దలు వచ్చారు, స్థానికులు వచ్చారు, బంధుమిత్రులు చాలా పెద్ద ఎత్తున హాజరయ్యారట. మత సామరస్యానికి ప్రతీకగా ఈ వివాహం నిలబడింది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. పూర్తిగా హిందూ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి చేశారు. వాళ్ళు అమ్మాయిని పూర్తిగా వాళ్ళు ముస్లింలైనా కూడా క్లీన్గానే పెళ్లి చేసి పెంచారు. పెళ్లి చేసి పంపించారు హిందూ యువకుడికి. ఆ అబ్దుల్ బాషా మీద, దంపతుల మీద ఫుల్ అప్రిషియేషన్స్ అందరూ కూడా. బేసిక్గా అందులోనే దేశ గొప్పతనం ఉంది, అందులోనే మన మట్టి గొప్పతనం, మన సమాజ గొప్పతనం, మన గొప్పతనం అంతా అందులోనే ఇమిడి ఉంది. కానీ కొందరు దరిద్రులు దాన్ని జడగొడుతూ ఉన్నారు.